హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. సో నేనైతే ట్రిప్కి వెళ్తున్నాను, 2 days 1 night స్టేకి. నేను నా ఫ్రెండ్ ఇంకా వెళ్తున్నాము. సో ఇక్కడైతే హోటల్ బుక్ చేసుకున్నాం. ఇది సిటీ నుంచి కొంచెం దూరం, మాకు తెలియలేదు, బట్ ఫస్ట్ టైం కాబట్టి అలా అయిపోయింది. చెకింగ్ చేసి కీస్ తీసుకుని రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తుంది, ఏంటా అని చూస్తే ఓకే, బెడ్షీట్స్ అన్నీ వాషింగ్వి క్లీన్ చేస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్. బేసిక్ థింగ్స్ అయితే ఇచ్చేసారు. రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది. 1 night స్టే అనేసి మేము అంత పట్టించుకోలేదు. వీవర్ లైక్ ఓకే. 1.5 hour జర్నీ. సో చాలా ఆకలి వేసింది రాగానే. కింద రెస్టారెంట్ ఉంది మాట, వెంటనే ఆర్డర్ చేసుకున్నాం. తన పాస్తా తీసుకుంది, నేనైతే చికెన్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంది. సో మేము క్యాబే మోస్ట్లీ యూస్ చేసాం, క్యాబ్ సర్వీసెస్. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఈవెన్ కొన్ని ప్లేసెస్లో అయితే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉండదు, బట్ బై గాడ్స్ గ్రేస్ అట్లీస్ట్ క్యాబ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది ఫ్లాగ్స్టాఫ్ పాయింట్ వ్యూ అన్నమాట. దూరమేమో అనుకున్నాము, బట్ మేమున్న లొకేషన్ నుంచి అయితే 10 minutes క్యాబ్లో. అండ్ దెన్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. హార్బర్ ప్లేస్లా ఉంది. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము, విచ్ వాజ్ నాట్ దాట్ గుడ్. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, బట్ నార్మల్గా ఉంది. ఇక్కడ ఏదో కొన్ని ఆర్ట్ వర్క్స్లా పెట్టారు, బట్ మాకైతే అదేం అర్థం కాలేదు. మేబీ వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టారో మనకైతే తెలీదు, బట్ యా కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. అండ్ దెన్ ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీస్ ఏవో ఉన్నాయి. అవైతే మేము ఇంకేం చదవలేదు, కానీ ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. మాకైతే చాలా ఆకలి వేసింది. టైం అయితే 6 అయింది. సో మేము ఇక్కడ లెబనీస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. చికెన్ స్క్వేర్స్ ఆర్డర్ చేసాము. అండ్ దెన్ దాంతోపాటు వాళ్ళు సాలెడ్, జాస్మిన్ రైస్ ఇచ్చారు. అండ్ దెన్ సాస్, డిజర్ట్కి ఐస్ క్రీమ్ వేసేసాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో Day 2 లేక్కి వెళ్ళాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెక్డీలో చేసేసాము, ఎందుకంటే అసలు మాకు దగ్గరలో ఏ రెస్టారెంట్ కూడా కనిపించలేదు. మెక్డీలో చేసేసి దాని తర్వాత ఈ ప్లేస్కి వచ్చాము. చెక్ లిస్ట్ ఏం పెట్టుకోలేదు, లేదంటే చాలా హరీగా ఉంటుంది. మాకైతే 2 days వచ్చింది కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వాలన్నట్టే వచ్చాము. కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్లో ఫిష్ అండ్ చిప్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి ర్యాషెస్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అవ్వక ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. కొంచెం ట్రాన్స్పోర్ట్ వల్ల అయితే ఇబ్బంది అయ్యింది, బట్ టైం అయితే బాగా స్పెండ్ చేసాము. ఇంకా రిటర్న్లో షవర్మా తీసుకుని ట్రైన్ ఎక్కేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.